ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడదాం సార్. కాసేపు మీతో మాడొచ్చు. ఎందుకంటే పేపర్ చదివేవాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలెడ్జ్ ఉన్నవాడని నేను నమ్ముతాను. యెస్. అది కూడా లేకుండా ఇప్పుడు మనం మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు గానీ, చాలామంది చాలా ఇబ్బందికరంగా ఉంది. బట్ అది పక్కకు పెడదాం. ఏంటి సార్ విజయ్ గారి పరిస్థితి? అది యాక్చువల్‌గా ఆయన హి హాస్ టు బి గివెన్ ఎ ఛాన్స్ అండి. నా దృష్టిలో ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద 2 సీట్లు తక్కువున్నాయో లేదో అది సభా వేదికలో ప్రూవ్ చేసుకోవాల్సింది అక్కడ. అవును. కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్ మాత్రమే గవర్నర్ గారు. నాకు అంతమించి తెలియదు. కానీ విజయ్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీ. పార్టీ కాబట్టి ఆయనకి ఆయన అవ్వాలి, అవుతారు కూడా 100% అవుతారు. అవుతారు. కానీ నేను ఇందాకనే ఒక ట్వీట్ చేశాను. పంచపక్ష పరిమాణాలన్నీ బాగా ఆకలిగా ఉన్నోడికి పంచపక్ష పరిమాణాలన్నీ కళ్ళ ముందు ఉన్నాయి. అన్నీ తీసుకొచ్చి పెట్టారు. అయ్యే ఓట్లు, ప్రజల సీట్లు తీసుకొచ్చి పెట్టినాక అందరూ చేతులు కట్టేసేసి అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు అన్నట్టుగా నేను దీన్ని ఇంకో రకంగా చూస్తాను. నేను చెప్పండి. ఒక 2 రోజులు మీరు ఆగి ఉంటే ఈ 2 రోజుల్లో మనుషుల స్వభావాలు అతని బాగా తెలుసుంటాయి. ఇంకా అవును, నిజమే. ఏ పార్టీ ఎంత, ఎవడు ఉప ముఖ్యమంత్రి అడుగుతున్నాడు, ఎవరు ఎలా అడుగుతున్నారని. సో ప్రతిదీ మన మంచి కోసమే అనుకుంటే ఇది విజయ్ గారు ఇంకా గట్టిపడడానికి అయినా ఇది ఒక కళాకారుడు. ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, పవన్ కళ్యాణ్ గారు తర్వాత చిరంజీవి గారు ఒక రాజకీయాల్లోకి వచ్చి ఇట్లా నిలబడటం అనేది అసలు మనందరం ఆనందించాల్సిన విషయం. చాలా పెద్ద విషయం. నేను న్యూస్ చూస్తుంది అక్కడ ఏ పార్టీ వస్తున్నాను కాదు, విజయ్ అయ్యాడా లేడా అని మాత్రం. అంతే. నిజంగా ఒక సినిమా మన కళాకారుడు కదా. అవును, కళాకారుడికి నిజంగా తమిళనాడు ప్రజలు ఆ విషయంలో గ్రేట్ సార్. కళాకారులు 50 సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా కళాకారులే వేయలేరు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఏ విప్లవమైనా నిశ్శబ్దంగా అలాగే వస్తుందండి. కానీ ఇది అయితే ఊహించని నిశ్శబ్ద విప్లవం. ఇది నిజంగా ఊహించని. అందరూ ఆయనకి 20-30 సీట్లు వస్తాయని అనుకున్నారు. అయ్యో, మన వాళ్ళు అయితే మరీ వెరైటీగా మాట్లాడతారు సార్. ఇప్పుడు రిజల్ట్స్ రాకముందు దాకా నాకు ఇలా కూర్చొని 6 సీట్లు వస్తాయి, 10 సీట్లు వస్తాయి, మన చిరంజీవి గారి లాగా అవుతారు, మన పవన్ కళ్యాణ్ గారి లాగా ఫస్ట్ 2014 ఎలక్షన్ లాగా సేమ్. అంటే ఒక జడ్జి చేయడం అనేది పీపుల్ని అనేవాళ్ళండి. మనం ఇండస్ట్రీలో ఉన్నాం. చిరంజీవి గారు ఎవరినైనా బాధ పెట్టారు ఇప్పటిదాకా? కరోనా టైంలో ఎవరైనా బయట వాళ్ళు వచ్చి మన ఇండస్ట్రీని ఆదుకున్నారా? చిరంజీవి గారు ఎంత మంచి ఆయన పాలిటిక్స్లో మేబీ నేను ఇందా చెప్పా కదా, ప్లగ్ చార్జర్ విడిగా ఉంటే అలా ఉండొచ్చు. కానీ చిరంజీవి గారు రత్నాన్ని ఇప్పుడు కిరీటంలో పెట్టిన డైమండ్ అయినా, తాకట్టు పెట్టిన డైమండ్ అయినా, అల్మార్లో దాచిన డైమండ్ ఈజ్ డైమండ్. దాని విలువ తగ్గదు. చిరంజీవి గారు అట్లాంటి వ్యక్తి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, 10 years ఆఫ్ వెయిటింగ్ తర్వాత రిసలెన్స్ ఎలా వచ్చింది? 100% సక్సెస్. నారాయణ రెడ్డి గారి కొటేషన్ ఉంటుంది, కెరటం అంటే నాకు ఇష్టం, పడినందుకు కాదు పడినా తిరిగి లేచినందుకు అని. పడి లేచిన తరంగం ఆయనకి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన ఎంతమంది మెంటాలిటీ చూసుంటారు, ఎన్ని చూసుంటారు. సిద్ధాంతపరంగా మనం అడుగు ముందుకేసినప్పుడు అవుతుంది. ప్రతి వాళ్ళు మారుతున్న వ్యవస్థలో కులరహిత, వర్ణరహిత, వర్గరహిత, భాషరహిత, ప్రాంతరహిత, ధనరహిత, లింగరహిత సమాజం రావాలి. అవును, నిజమే. ఎక్కడి నుంచి వస్తుంది? కరెక్ట్. ప్రదీప్ గుప్తా, ప్రదీప్ గౌడ్, ప్రదీప్ శాస్త్రి, ప్రదీప్ రెడ్డి, ప్రదీప్ సో. నాకు చిన్నప్పటి నుంచి 5 ఏళ్ల పిల్లాడి కూడా మనం మన కులాన్ని నూరిపోస్తున్నప్పుడు సో రాజకీయ గవర్నమెంట్ సర్టిఫికెట్లు అడుగుతున్నారు కదా సార్. మీరు రూల్సిపోయటం కాదు, గవర్నమెంట్ సర్టిఫికెట్లో ఇది మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయి మనం ఏం క్యాస్ట్ అని అడుగుతుంటే ఇప్పటిదాకా లేదు. మనం పిల్లల్ని భలే పెంచామే, వాళ్ళ క్యాస్ట్ ఏందో తెలియకుండా, వాళ్ళు ఏంటో తెలియకుండా ఇదేంటి ఇప్పుడు అడుగుతున్నాడంటే గవర్నమెంట్ సర్టిఫికెట్లో ఉంది. అందుకే నేను అందరినీ మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు చెప్తాను, మీ ఇంట్లో వరకు పర్వాలేదు. నేను సన్ ఆఫ్ కే వెంకటేశ్వరం రాసుకుంటాను, నా కులం ఏదో మా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు గోత్రం చెప్పుకుంటాం, అంతవరకు పర్వాలేదు. బయటకు వచ్చాక మన కులం భారత కులం. బాగుంది సార్, బాగుంది, నిజంగా బాగుంది. అంతే, అంత మించలేదు. నేను నా 65 ఏళ్ల జీవితంలో మీరు ఇంత క్లోజు, మీ మేనమావ క్లోజు, ఇవాళ దాకా మీరు ఏ కులం కూడా నాకు తెలియదు. అదే నాతో పాటు వచ్చిన అమ్మాయి కాస్ట్ కూడా అడగను నేను. సార్ మీదేంటో నాకు తెలుసు కాబట్టి ఇంత ధైర్యంగా అడగగలుగుతాను. మీరు ఒక బ్రాహ్మణుడు అయ్యండి ఇక్కడ మాట్లాడొచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి తెలిసిన జన్యం వేసుకున్న బ్రాహ్మణుడు మీరు. మీ దగ్గర గురించి నాకేం ప్రాబ్లం లేదు. కానీ అగ్రకులస్తు అనగానే టక్మని మీ పేరే వస్తుంది. మీరే అంటరాని వాళ్ళని ఎవరిని అనేది గుర్తించేది మీరే అనేది వస్తుంది. అంటే నన్ను తప్పుగా అనుకోవద్దు, ఇది అలాగా వచ్చింది. అప్పుడు జరిగినాయి కాబట్టి వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఏది ఊరికే రాదు. నా మీద స్కాండల్ వచ్చినా ఏదో చిన్నపాటి లోపం ఉంటేనే స్కాండల్ వస్తుంది. అది సరిదిద్దుకునే టైం వచ్చింది కదా. ఇప్పుడు మనం నూరిపోయేది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మై డ్రైవర్ ఈజ్ ఏ ముస్లిం. వాడు నాతో పాటే ఉంటాడు 24 గంటలు. బయట ఊరు వెళ్తే ఎవరు ఉంటాడు తోడు? మీ ఇద్దరు కార్లో వెళ్తే తనే ఉంటాడు. సూర్యాపేటలో ఒక హోటల్లో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటే తను పక్కన కూర్చొని చేస్తున్నాడు. ఓ పెద్ద మనిషి వచ్చాడు, ఎవరండి అన్నాడు. మా డ్రైవర్ అండి అన్న. ఇతను లేచి చేయగడుకోవడానికి
ఏంటండి డ్రైవర్ పక్కన కూర్చొని తింటున్నారు అన్నాడు. మ్మ్. నేనేం చెప్పాను తెలుసా అండి, కార్లో ఎవడి పక్కన కూర్చున్నానండి ఇంతసేపు. వాట్ ఈస్ దిస్ సార్? ఎస్ 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 కరెక్ట్ సార్, నిజమే సార్. సార్ మేము కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం చాలా విషయాల్లో. ఇక్కడ ఏదో కెమెరా ముందు మాట్లాడినట్టు ఉంటుంది, ఎందుకు వచ్చిన గొడవ కానీ అది వేరే ఉద్దేశం.